జీవిత బీమా డబ్బుల కోసం కొందరు తమ సొంత కుటుంబ సభ్యులనే హత్యలు చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలు చాలా చూశాం. అయితే తాజాగా ఓ వ్యక్తి పెద్ద ప్లాన్ వేసి తన లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బులను బతికుండగానే పొందాలని చూశాడు. అంతేకాదు ఒక అమాయకుణ్ణి బలి తీసుకున్నాడు. కానీ చివరకు తన గర్ల్ ఫ్రెండ్కు పెట్టిన ఒక చిన్న మెసేజ్ అతన్ని పట్టించింది. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఇక లాతూర్ జిల్లాలో ఒక బ్యాంక్ రికవరీ ఏజెంట్ ఔసా తాలూకాలో ఇటీవల ఒక కారు పూర్తిగా కాలిపోయి అందులో ఒక మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. కారు యజమాని ద్వారా ఆ వెహికల్ గణేష్ చవాన్ అనే వ్యక్తి వాడుతున్నాడని తెలిసింది. ఇక చవాన్ ఇంటికి రాకపోవడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అందరూ మృతుడు చవానే అని భావించారు. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. చనిపోయాడని అందరూ అనుకుంటుండగా పోలీసులు మాత్రం కొన్ని అనుమానాలతో లోతుగా దర్యాప్తు చేశారు. ఆ విచారణలో చవాన్కు ఒక మహిళతో సంబంధం ఉన్న విషయం తెలిసింది. ఇక పోలీసులు ఆ మహిళను విచారించారు. పోలీసులకు ఊహకు అందని నిజం వెలుగు చూసింది. రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత కూడా చవాన్ మరో నంబర్ నుంచి మహిళకు మెసేజ్లు పంపుతూ చాటింగ్ చేస్తున్నాడని ఆమె చెప్పింది. దీంతో షాక్కు గురైన పోలీసులు చవాన్ బతికే ఉన్నాడని నిర్ధారించుకున్నారు. వెంటనే ఆ కొత్త నంబర్ను ట్రాక్ చేయడం మొదలుపెట్టారు. ఎటకేలకు దాక్కున్న గణేష్ చవాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక పోలీసులు చవాన్ను విచారించగా కారు ప్రమాదం వెనుక ఉన్న హత్య కుట్ర బయటపడింది. ఇంటి లోన్ను తీర్చడానికి ₹1,00,00,000 జీవిత బీమా సొమ్మును కొట్టేయాలని చవాన్ పక్కా ప్లాన్ చేశాడు. ఇక దీనికోసం తుల్జాపూర్ టీ జంక్షన్ వద్ద లిఫ్ట్ కోసం ఎదురు చూస్తున్న గోవింద్ యాదవ్ను తన కారులో ఎక్కించుకున్నాడు. యాదవ్ మద్యం మత్తులో ఉండడంతో దాన్ని అవకాశంగా తీసుకున్నాడు. ఓ చోట కారు ఆపి యాదవ్ నిద్రలోకి జారుకున్న తర్వాత అతడిని డ్రైవర్ సీట్లోకి లాగి సీటు బెల్ట్ బిగించాడు. ఆ తర్వాత సీటుపై నిప్పంటించి కారుతో సహా యాదవ్ను దహనం చేశాడు. ఇక పోలీసులు కుటుంబ సభ్యులు చనిపోయింది తానే అని నమ్మాలని తన బ్రాస్లైట్ను కూడా కారు సమీపంలో వదిలి వెళ్ళాడు. అలా అక్కడి నుంచి వెళ్ళిపోయి కొద్ది రోజులు దాక్కున్నాడు. కానీ తన గర్ల్ ఫ్రెండ్కు మాత్రం మరో నెంబర్తో మెసేజ్లు పెట్టడంతో ఈ కుట్ర కోణం వెలుగులోకి వచ్చింది. ఇక చవాన్ ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య ఇది అని తేలడంతో అతడిపై హత్య కేసు నమోదైంది. కేవలం డబ్బుల కోసం ఒక అమాయకుడి ప్రాణాలు తీసి తన కుటుంబాన్ని కూడా మోసం చేయాలని చూసిన చవాన్ ప్లాన్ను గర్ల్ ఫ్రెండ్తో పంపినటువంటి మెసేజ్లు చివరకు ఫెయిల్ చేశాయి. ఈ దారుణమైన కేసులో చవాన్కు ఎవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇన్సూరెన్స్ సొమ్ము ఆశతో చవాన్ చేసిన ఈ హత్య స్థానికంగా ఆందోళన కలిగించింది.